ఏపీకి రుణం పుట్టకుండా ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా కుట్ర జరుగుతోందా? ఎక్కడో జర్మనీలో ఉన్న కొందరు ఈ దిశగా ఇన్వెస్టర్స్కు మెయిల్స్ పంపారా? రాష్ట్ర కేబినెట్ దృష్టికి ఈ విషయం ఎలా వచ్చింది? దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్షన్ ఏంటి? ఇది ఎవరి కుట్ర? దీనిపై ప్రతిపక్ష వైసీపీ రియాక్షన్ ఏంటి? నాటి నేటి ఆర్థిక మంత్రుల వాద ప్రతివాదనలేంటి? నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి. రకరకాలుగా 200 ఈమెయిల్స్ పెట్టారు. మీ అసమర్థంగా కప్పుదానికి మా మీద ఏంటంటే బురద లేదు. దీన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు. మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్కి అప్పు పుట్టకుండా పెట్టుబడులు రాకుండా 200 మేర ఫేక్ ఈమెయిల్స్ పంపారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై తనకు సమాచారం రావడంతో మెయిల్స్ పంపిన వ్యక్తి ఎవరో ఆరా తీశారని, అతని పేరు ఉదయ్ భాస్కర్ అని చెప్పుకొచ్చారు మంత్రి పయ్యావుల. ఇతడు జర్మనీలోని విప్రోలో పనిచేస్తున్న వైసీపీ సానుభూతి పరుడిగా తమకు తెలిసిందని అన్నారు ఆర్థిక మంత్రి కేశవ్. అంతేకాదు ఈ విషయాన్ని పయ్యావుల ప్రెస్ మీట్ లో మరింత వివరంగా చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఆయన సన్నిహితులు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి 200కు పైగా ఈమెయిల్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి పంపారని అన్నారు. ఈమెయిల్స్ లో ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల గురించి తప్పుడు సమాచారం ఉందని అన్నారాయన. ఇది పెట్టుబడిదారుల్లో భయం, గందరగోళం సృష్టించే అవకాశం ఉందని అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల. డైరెక్ట్ గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ఈ చర్యలకు దిగిందని ఆరోపించారు పయ్యావుల. ఈ చర్యలను దేశద్రోహంగా పరిగణించి జగన్ ఆయన సన్నిహితులపై కేసులు నమోదు చేయాలని తాను సీఎం చంద్రబాబును కోరినట్టుగా చెప్పారాయన. అడ్డంకులున్నప్పటికీ ఆర్బీఐ, సెబీ క్లియరెన్స్లు ఇచ్చాయని, పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిందన్నారు కేశవ్. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2024 మార్చిలో 7,000 కోట్ల రుణాల కోసం జీవో జారీ చేసిన పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం లేకపోవడంతో ఆ లోన్లు రాలేదని అన్నారాయన. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన్ గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన్ గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది? ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్నున్నాయి? అయితే ఇదే అంశంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన సైతం స్పందించారు. ఏపీ ఎండీసీ బాండ్ల వేలం ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయి. అప్పు ద్వారా తీసుకొచ్చిన నిధులపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కు కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన. రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు డ్రా చేసుకునేలా హక్కులు కల్పించడమేంటని ప్రశ్నించారాయన. ఏపీ ఎండీసీ తరహాలోని జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా అప్పు చేస్తున్నారని, అప్పుగా తీసుకున్న 9,000 కోట్లు ఏపీ ఎండీసీ దగ్గరే ఉన్నాయా అని అడిగారాయన. జర్మనీ నుంచి మెయిల్స్ పెడితే మిమ్మల్ని అడ్డుకునేవారు ఎవరు? మీరు అప్పు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప అని ప్రశ్నించారు బుగ్గన. మీకన్నా పైన కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉన్నాయని, అది మా హయాంలో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు బుగ్గన. ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి, ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి. వైసీపీని తమ పార్టీ సానుభూతి పరులతో ఈమెయిల్లు పెట్టించారని సీఎంకు ఆధారాలు చూపించారు పయ్యావుల. ఈ అంశంపై చంద్రబాబు సైతం స్పందించారు. ఏపీపై కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఈ అంశంపై ప్రజలకు నిజాలు వివరించాలని సూచించారు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిధులు రాకుండా తెర వెనుక చేరి అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈమెయిల్లు పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా ఈమెయిల్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తుందన్నారు సీఎం. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేశారు చంద్రబాబు. ఎవరో మెయిల్స్ రాస్తే ఇదంతా జరుగుతుందా అంటారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన. తమ హయాంలో కూడా ఎందరో ఎన్నో వ్యతిరేక కథనాలను వండివార్చారని, అయినా సరే తాము వాటన్నిటిని ఎదుర్కొన్నామని అన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడే అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. ఇదంతా దేశద్రోహం కిందికి వస్తుందని, కాబట్టి వీరిపై ఈ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు పయ్యావుల. ఇందులో ఎవరి ప్రమేయమున్నా వదలరాదని, వీరి కుట్రలను అడ్డుకుని తీరాలని అన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల.